నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మన హైదరాబాద్ బడా గణేశన్ దగ్గరికి అయితే వచ్చేసిన 8th జూలై ఈవినింగ్ అప్డేట్ అయితే నేను ఈయనకి వచ్చేసిన. ఈరోజు మన శిల్పి రాజేందర్ సార్ కూడా వచ్చేసిండు. అండ్ సార్ ఒక డ్రా అయితే గీసిండు, మన గణేశుడు ఎట్లుండబోతున్నాడు ఏందనేది, వాళ్ళకి తగినట్టు వెల్డింగ్ పని ఎట్లా చేయాలి ఏందనేది అయితే మొత్తము సారు డ్రా చేసి మన వెల్డర్స్ నాగబాబు అన్నకైతే చూపెట్టిండు, ఎక్స్ప్లెయిన్ చేసిండు. నాకు తెలిసి ఈరోజు నైట్ నుంచి లేదా రేపటి నుంచి కూడా మన వెల్డర్స్ నాగబాబు అన్న టీం మన స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తారు. అండ్ ఇక్కడ మన వెల్డర్స్ కానీ మన కార్పెంటర్స్ పొద్దు నుంచి ఇప్పటి వరకు ఏమేమి పనిచేసారు ఏందనేది పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే మనం చూద్దాం. మరి వీడియో లాస్ట్ వరకు చూడరు, అస్సలు స్కిప్ చేయకూరు. ఇంకోరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోరు, ఎందుకంటే మన హైదరాబాద్ బడా గణేశన్ కదా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మిస్ అయిపోతారు. చలో చూద్దాం పండ్రిగా. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. 8th జూలై ఈవినింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. మన పొద్దు నుంచి ఇప్పటి వరకు మన కార్పెంటర్స్ ఏమేమి పనిచేసారు అండ్ మన వెల్డర్స్ ఏమేమి పనిచేసారు అన్నది ఇప్పుడైతే మనం పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే చూద్దాం. మరి సో మనం పొద్దున చెప్పినాం కదా, సో మనకు స్వామివారి స్టేజ్కి సంబంధించిన సో సన్న సీకులు కొడతారని, సో అదే పని అయితే మన వెల్డర్స్ వాళ్ళైతే చేస్తున్నారు. సగం కొట్టేసారు మొత్తం చూడండి. ఇగో సో మన స్టేజ్కి అయితే మొత్తం ఇగో ఎక్కడెక్కడైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లలో అయితే మొత్తము ఇవి కొట్టేసారు. కాలుతున్నాయి, ఇప్పుడే కొట్టినట్టు వేడి ఉన్నాయి. సో ఇది అండ్ మనకు శిల్పి రాజేందర్ సార్ కూడా వచ్చిండు. సో అక్కడ కూర్చున్నాడు చూడండి. సో శిల్పి రాజేందర్ సార్ కూడా వచ్చిండు. సో డ్రాయింగ్ అయితే రెడీ చేస్తున్నాడు. సో ఈరోజు ఈవినింగ్ లోపు మన వెల్డర్స్కి అయితే డ్రాయింగ్ అయితే అప్పచెప్తాడు శిల్పి రాజేందర్ సార్. సో డ్రాయింగ్ వీళ్ళకు వెల్డర్స్ చేతికి రాగానే వీళ్ళు ఇక మార్కింగ్ తీసుకొని బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తారు. చూడండి ఇగో మనకి ఇట్లా జాయింట్స్ చేస్తున్నారు సన్న సీకులు మొత్తము. సో ఈవినింగ్ అప్డేట్ ఇదే అనుకోవచ్చు మనకు. సో చూసారు కదా, సో మొత్తం అయితే మనకు సన్న సీకులు అయితే కొట్టేసారు. ఇప్పుడు ఇంకొక 1 hour అయితే అయిపోతుండొచ్చు. ఫస్ట్ ఇట్లా స్ట్రైట్ కొట్టారు, మళ్ళీ ఇంకా అడ్డం కూడా కొట్టుకుంటూ వస్తున్నారు చూడండి. సో మళ్ళీ దీనిపైన సన్నజాలు వేస్తారు. సో సన్నజాలు వేసి మళ్ళీ మట్టి అనేది బుదులుతారు అనమాట. సో మనకు ఒక లెవెల్గా స్మూత్గా అయిపోతుంది. సో దీనిపైన మనకు విగ్రహాలు వస్తాయి, మన గణేశుడు వస్తాయి. సో స్టేజ్కి అయితే మొత్తం వెల్డింగ్ పని అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ మండపంలో స్టేజ్ కూడా రెడీ అయిపోయింది చూడండి. మనం పొద్దున ఇది మెజర్మెంట్ అప్పుడు తీసినాము. సో మళ్ళీ మనం ఈవినింగ్ వచ్చేసరికి సో మొత్తం రెడీ చేసి అయితే పెట్టారు. అండ్ మన కార్పెంటర్స్ సో మనకు 4th పోల్ నిలబెట్టారు. సో మనకు ఆల్రెడీ 3 పోల్లు ఫిక్స్ అయిపోయినాయి కదా, ఇంకో 4వ పోల్ కూడా రైట్ సైడ్ నిలబెట్టారు చూడండి. చిన్నగా కనబడుతున్నాయి. సో చాలా హైట్ అయితే అయిపోయింది షెడ్ చూడొచ్చు మీరు. సో పైన 4th పోల్ అనేది నిలబెట్టారు రైట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా నిలబెడుతుండొచ్చు. సో మొత్తం వాళ్ళు సేఫ్గా రోప్స్ అయితే కట్టుకున్నారు. నరసయ్య మొత్తం రెడీ అయిపోయిండు, కిట్ వేసుకొని బెల్ట్ పెట్టుకున్నాడు, రోప్ బెల్ట్ అండ్ క్యాప్ కూడా పెట్టుకున్నాడు సేఫ్టీగా. ఎందుకంటే పైనకి ఎక్కిరు కాబట్టి సేఫ్టీగా వీళ్ళన్నీ పాటిస్తూ ఉన్నారు. మన నాగబాబు అన్న అయితే వాళ్ళ టీంకి అయితే హెల్ప్ చేస్తుండు కటింగ్ చేసుకుంటా. అండ్ రైట్ సైడ్ మండపంలో మన చిన్న మండపంలో స్టేజ్కి సంబంధించిన ఇక్కడ వర్క్ కూడా చేస్తారు మన వాళ్ళు చూడండి. సో ఈరోజు ఈవినింగ్ అప్డేట్ సో చిన్న అప్డేటే. యాక్చువల్లీ నేను రావద్దుకున్నా. సో స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ కట్ చేసుకుంటారేమో, రెడీ చేస్తారేమో అని నేనైతే వచ్చిన. బట్ ఆ వర్క్ అయితే ఇప్పుడు చేయట్లేదు, రేపు చేస్తారంట అన్న వాళ్ళు. సో అప్డేట్ అయితే ఉంది పొద్దుటికి ఇప్పటికి. సో మనకు లెఫ్ట్ సైడ్ స్టేజ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ మన స్వామివారికి సంబంధించిన స్టేజ్ మీద ఆ సన్న సీకులు అయితే కొడుతున్నారు అడ్డంగా పొడుంగా. మనకు లెఫ్ట్ సైడ్ 4వ పోల్ నిలబెట్టడానికి అయితే కట్ట మీద తీసుకుంటున్నారు. ఇటు సైడ్ నిలబెట్టేసారు కదా 4 పెద్ద కట్టలు. ఇక్కడ కూడా 4 పెద్ద కట్టలు నిలబెట్టారు చూడండి. వాళ్ళు పైకి అయితే పంపిస్తున్నారు. వాళ్ళు తాడు కట్టుకొని తాడుతోటి మీద గుంజుకుంటున్నారు. ఇక్కడ పెట్టేసారు ఆల్రెడీ. కనబడుతున్నాయి కదా, చిన్నగా కనబడుతున్నాయి మీకు కెమెరాలో చూసుకుంటే, కానీ 18 feet ఉంటుంది ఒక్క కట్టే. సో ఇక్కడైతే పైకి పంపిస్తున్నారు. మనోళ్ళు ఆడ ఉన్నారు.
ఇక్కడైతే వాళ్ళు రోప్ బెల్ట్ కట్టుకొని సేఫ్గా ముగ్గురు రోప్ బెల్ట్ వేసుకున్నారు. వాళ్ళైతే పైన వెళ్ళుకుంటున్నారు. అండ్ మన రాజేందర్ సార్ అయితే స్కెచ్ అయితే గీస్తున్నాడు. సో కనబడుతుంది కదా, సార్ ముంగడ పేపర్ ఉంది, పెన్సిల్ ఉంది. సో సార్ అయితే డ్రా చేస్తున్నాడు. సో డ్రా చేసి మన వెల్డర్స్కి ఇస్తే వీళ్ళైతే మార్కింగ్ తీసుకొని ఇంకా బాడీ పార్ట్స్ అనేది స్టార్ట్ చేస్తారు. సో మనకు రాజేందర్ సార్ అయితే వెల్డర్ నాగబాబన్నతోటి మాట్లాడుతున్నారు. సో స్కెచ్ చేతిలో పట్టుకొని సో డిస్కషన్ అయితే చేస్తారు వాళ్ళు. సో రాజేందర్ సార్ చేతిలో డ్రాయింగ్ అయితే ఉంది. సో దాన్ని బట్టి వాళ్ళు మెజర్మెంట్ చేసుకుంటున్నారు. ఆ స్కెచ్ కూడా మనకి ఇప్పుడు అర్థం కాదు, అది వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ తగ్గట్టు వాళ్ళు డ్రా చేసుకుంటారు మెజర్మెంట్స్. సో అది మనం రివీల్ కూడా ఏజ్ అందుకోసమే నేను అది చూపెట్టట్లేదు మీకు. సో దానికోసం మన కమిటీ వాళ్ళు ప్లానింగ్ చేసారు. సో ఈవెంట్ ఉంటుంది. నేనైతే ఇప్పుడు 4th ఫ్లోర్కి వచ్చిన. సో మన వాళ్ళు అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. 4వ పెద్ద కట్టెన్ అయితే ఫిక్స్ చేసారు. చూస్తున్నారు కదా, ఫిక్స్ అయిపోయింది. సో దాని పానతో అయితే తిప్పుతున్నాడు నట్లని. సో మన నరసయ్య సో రూప్ అయితే కట్టుకున్నారు వీళ్ళు సేఫ్గా. ఇంకా 3 కట్టెలు పెడతారు. సో మనకు రైట్ సైడ్ 4 కట్టెలు పెట్టారు, ఈ సైడ్ కూడా 4 కట్టెలు పెడతారు. సో ఫ్రెండ్స్, మన గణేశునికి సంబంధించిన సో డ్రాయింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా. సో మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న మండపం ఉంది కదా, చిన్న మండపంలో మొత్తం నీట్గా క్లీన్ చేసి సో దీంట్లో డ్రాయింగ్ అనేది డ్రా చేసుకున్నారు. సో దీని నుంచి మన గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది మెజర్మెంట్ చేసుకొని రెడీ చేస్తారు. సో మన వెల్డర్ నాగబాబు అన్న సో రెడీ చేస్తున్నారు చూడండి. సో మన గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్ అనేది సో మెజర్మెంట్ చేసుకుంటారు, డ్రా చేస్తున్నారు వాళ్ళు. సో నెంబర్స్ వేసుకున్నారు, 1 2 3 4 అట్లా నెంబర్స్ వేసుకొని నాగబాబన్న చూడండి ఎట్లా చేస్తున్నాడు. సో కరెక్ట్ మనకు దీంట్లోనే మన గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. ఇంకా రేపటి నుంచి మనలో వెల్డర్స్ అయితే మన గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్స్కి వర్క్ అయితే చేస్తారు. సో మనకి మెజర్మెంట్స్ అనేది అర్థం కాదు. ఇది గణేశుని కాలనుకుంటా నాకు తెలిసి. షేప్ అట్లనే కనబడుతుంది చూస్తుంటే. సో కాల్ అయితే రెడీ చేస్తున్నట్టున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన గణేశుని దగ్గర ప్రజెంట్ అప్డేట్ అవుతుంది. సో ఈరోజు మన అన్న వాళ్ళు అయితే మొత్తం స్కెచ్ అయితే గీసుకుంటారు గణేశునికి సంబంధించింది. మార్నింగ్ లోపు మొత్తం మన గణేశుని బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తారు. సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, నమస్తే.